నమస్తే పిల్లలు, అందరికీ నమస్కారం. ఈరోజు మనం పెళ్లి పాఠం యొక్క బిట్స్ చూద్దాము, సరేనా? నిన్న పెళ్లి పాఠం చెప్పుకున్నాం కదా, రైట్. పెళ్ళిళ్ళకు మనం వెళ్ళడము, కొత్త కొత్త బట్టలు వేసుకొని మరి మంచిగా ముస్తాబై వెళ్తూ ఉంటాం పెళ్ళిళ్ళకు కదా, రైట్. అయితే మరి ఆ పెళ్ళిలో మంచి వంటకాలు, స్వీట్లు, రకరకాలు ఉంటాయి. మరి ఈ విధంగా పెళ్ళికి వెళ్ళి మనము పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురుని చూసి బాగున్నారు సంథింగ్ ఏదైతే మనం మనకు అనిపిస్తుందో అది చెప్తూ ఉంటాము. వంటకాల గురించి అట్లా మాట్లాడుతూ ఉంటాము, అది వేరే విషయం. సరే, అయితే మరి బిట్స్ చూసినట్లయితే ఫస్ట్ వన్, వినండి, మాట్లాడండి. మీరెప్పుడైనా పెళ్లి పత్రికను చూసారా? దానిలో ఏమేమి ఉంటాయి? పెళ్లి పత్రికను చూసారా ఎప్పుడైనా? చాలా చూస్తున్నారు కదా, గుడ్. అందులో ఏమేమి ఉంటాయి? ఫస్ట్ కవర్ పైననే మనకు వినాయకుని బొమ్మ కనపడుతుంది, లేదా పార్వతి పరమేశ్వరుల బొమ్మ చిత్రము, రైట్. దాని తర్వాత లోపట పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు పేర్లు, వాళ్ళ అమ్మ నాన్నల పేర్లు, ఎక్కడ వివాహం ఎక్కడ జరుగుతుందో ఇవన్నీ ఉంటాయి కదా, అడ్రస్. ఒకసారి చూడండి ఏమేమి ఉంటాయో చర్చించుకోండి, ఓకేనా, రైట్. తర్వాత మీరు ఎవరి పెళ్ళికైనా వెళ్ళారా? అక్కడ మీకు ఏమేమి ఉంటావో చెప్పండి. ఏముంటాయి చెప్పండి. మీరు ఎప్పుడు పెళ్ళికి వెళ్ళలేదా? చాలాసార్లు వెళ్ళారు కదా. మరి అక్కడ మీకు ఏమేమి ఉంటావో చెప్పండి. ఏమేమి ఉంటాయి? మనకు బాగా ఇష్టమైనటువంటిది ఐస్ క్రీమ్ ఉంటుంది కదా, తర్వాత స్వీట్లు ఉంటాయి, తర్వాత ఇవి తినే పదార్థాలు చాలా ఉంటాయి. దాని తర్వాత ఇంకా పెళ్ళి పందిరి ఉంటుంది, చుట్టాలు ఉంటారు, పెళ్ళి కొడుకు, వీళ్ళు అందరూ ఒకసారి చర్చించుకోండి, ఓకేనా, వెరీ గుడ్. తర్వాత రెండో బిట్టు చదవండి చూసినట్లయితే అందులో మొదటి బిట్టు, కింది పదాలు పాఠంలో ఎక్కడ ఉన్నాయో గుర్తించండి, సున్నా చుట్టండి. కింది పదాలు ఎక్కడున్నాయో పాఠంలో గుర్తించాలంటే అక్కడ సున్నా చుట్టాలి. ఏముంది? ఫస్ట్ పదం పెళ్ళి. పెళ్ళి ఎక్కడైనా కనపడుతుందా మీకు? పాఠం పేరే పెళ్ళి కదా, రైట్. తర్వాత వాళ్ళు ఎక్కడైనా ఉందా దీంట్లో? ఉందా? గుర్తుపట్టండి చూద్దాం. వెరీ గుడ్, ఉంది కదా, అక్కడ సున్నా చుట్టండి. తర్వాత కళ ఉందా మరి? కళ కనిపించిందా ఎక్కడైనా? కళ చూడండి, వెతకండి, ఓకేనా, రైట్. తర్వాత వెళ్ళారు ఉందా? వెళ్ళారు ఎక్కడుంది పాఠంలో? వెళ్ళారు వెతకండి. తర్వాత వెళదామా ఉందా? వెతకండి. తర్వాత వెళుతున్నాం ఉందా? రైట్. మరి ఈ విధంగా ఈ పదాలు వెతకండి. వెతికిన తర్వాత ఇక మిగతా చూసినట్లయితే కింది పదాలను చదవండి, ఒత్తు ఉన్న అక్షరాలకు సున్నా చుట్టండి. కాళ్ళు, పళ్ళు, బిళ్ళ, మళ్ళీ, తాళ్ళు, తెల్లగా, మల్లె, చల్ల. ఇవి వచ్చింది. ఇక్కడ లాకు ఎంత తేడా ఉందో చూడండి పలకడంలో. కాళ్ళు అన్నాం, మల్లె కదా, కాళ్ళు, మల్లె, తల్లి,
నీళ్ళు, పల్లె, చల్ల, పళ్ళు, చల్ల, గోళ్ళు, బల్ల, వేళ్ళు, బిళ్ళ, ముళ్ళు, పెళ్ళి, బల్లి, కళ్ళు, మళ్ళీ, జోళ్ళు, చెల్లె, కోళ్ళు, కీళ్ళు, తాళ్ళు, రాళ్ళు, గొళ్ళెం, పళ్ళెం, కళ్ళెం, తెల్లగా, తొక్కుడు, కుచ్చిళ్ళు, గుళ్ళో పెళ్ళి. లా ఉంది, దాంట్లో లా ఉంది. లా 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 ఒత్తు అన్నారు మనకు, లా ఒత్తు కాదు, జాగ్రత్త చూసి. లా ఒత్తు ఉన్న వాటికి 0 చుట్టండి. ఓకేనా? రైట్, వెరీ గుడ్. ఇక ముందుకెళ్తే కింది పదాలను చదవండి. ఈ బిట్టు చూడండి, కింది పదాలను చదవండి. ఏంటి చెప్పండి? తపస్సు, ఇంకోటి ఉత్సాహం, మూడోది ఏంటిది? జ్యోత్స్న కదా, జ్యోత్స్న. పైన ఇచ్చిన పదాలు చదివారు కదా, తేడాలు గమనించండి. తపస్సు పదంలో సాకు సా ఒత్తు వచ్చింది. ఇలా ఏ అక్షరానికి అదే ఒత్తు వస్తే దానిని ద్విత్వాక్షరం అంటాం. ఏమంటాం? ద్విత్వాక్షరం. ఏ అక్షరానికి అదే ఒత్తు వస్తే దానిని ద్విత్వాక్షరం అంటాం. సరేనా? తర్వాత ఇక కిందికి వెళ్తే ఉత్సాహం పదంలో తాకు సా ఒత్తు వచ్చింది. ఇలా ఒక అక్షరానికి వేరొక అక్షరం ఒత్తు వస్తే దానిని సంయుక్తాక్షరం అంటారు. ఏమంటారు? సంయుక్తాక్షరం. ఫస్ట్ది ఆ అక్షరానికి అదే అక్షరం ఒత్తు వస్తే ద్విత్వాక్షరం. ఒక అక్షరానికి వేరే అక్షరం ఒత్తు వస్తే దాన్ని సంయుక్తాక్షరం అంటాం. తర్వాత మూడో పదం ఏముంది? జ్యోత్స్న. పదంలో తా అనే అక్షరానికి సా ఒత్తు మరియు నా ఒత్తు వచ్చాయి. ఇలా ఒక అక్షరానికి 2 ఒత్తులు వచ్చినట్లయితే దానిని సంశ్లేషాక్షరం అంటారు. ఏమక్షరం అంటారు? సంశ్లేషాక్షరం కదా. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సరేనా పిల్లలు? రైట్, వెరీ గుడ్. తర్వాత ఈ బిట్టు చూడండి, కింది పదాలను చదవండి, ఆ పదాలను పట్టికలో రాయండి. కింది పదాలను చదవండి, ఈ పదాలను పట్టికలో రాయండి. పట్టిక ఇచ్చారు కింద మనకు. ద్విత్వాక్షర పదాలను ఇచ్చారు. ద్విత్వాక్షరం అంటే ఏంటిది? తా కింద తావత్తు వచ్చింది అనుకో, అది ద్విత్వాక్షరం. సంయుక్తాక్షర పదాలు అంటే ఏంటిది? మనం ముందు చదువుకున్నాం. ఓకేనా? ఇక్కడ పదాలు చూసినట్లయితే కింది పదాలను చదవండి, ఈ పదాలను పట్టికలో రాయండి అన్నారు. ఇస్త్రీ, రాత్రి, వస్త్రం, ఉషస్సు, ఉయ్యాల, సంవత్సరం, మేస్త్రి, పప్పు, శబ్దం, వస్తువు, కత్తెర, స్వాతంత్ర్యం, కుక్క, అస్త్రం, రాష్ట్రం, పుస్తకం, బుర్రకథ, మహర్షి, బొమ్మ, శాస్త్రం, వర్షం, సూర్యుడు, ఉష్ట్రపక్షి, చక్రం. అంటే ఇక్కడ పని చేయండి, ద్విత్వాక్షర పదాలనే ఇచ్చారు కదా మనకు. ఫస్ట్ దాంట్లో ద్విత్వాక్షర పదాలు రాయండి, రెండవ దాంట్లో సంయుక్తాక్షర పదాలు రాయండి, మూడో దాంట్లో సంశ్లేషాక్షర పదాలు రాయండి. అవన్నీ కూడా దీంట్లో ఉన్నాయి కదా, వెతకండి. ఓకేనా? ఇప్పుడు పైన మనము ఈ బిట్టు చదివాం కదా, దాని ప్రకారము ఇక్కడ ద్విత్వాక్షరాలు, రెండో దాంట్లో సంయుక్తాక్షరాలు, మూడో దాంట్లో సంశ్లేషాక్షరాలు రాయండి. ఓకేనా? వెరీ గుడ్, ట్రై చేయండి, వస్తుంది. సరేనా? రైట్. తర్వాత ఊబెట్టు పదాలను జతపరిచి వాక్యాలను రాయండి. పదాలను ఎలా? ఇక్కడ చూడండి, తలుపుకు గొళ్ళెం అంటే మనకు ఒకటి ఇచ్చారు, తలుపుకు గొళ్ళెం ఉండాలి. ఓకే, బాగుంది. తర్వాత ఏముంది? గోళ్ళకు ఏం పెట్టుకుంటాం మనము? గోళ్ళకు రంగు పెట్టుకుంటాం కదా, గోళ్ళకు రంగు వేసుకుంటారు, అంటే కలర్ వేసుకుంటారు, నెయిల్ పాలిష్ అంటాం కదా, అది.
గోడ మీద ఏముంటుంది చెప్పండి? గోడ మీద బల్లి ఉంటుంది. గుళ్ళో గుళ్ళో ఏం చేస్తారు? పెళ్ళి. గుళ్ళో పెళ్ళి చేస్తారు. కొబ్బరి నీళ్ళు. కొబ్బరి నీళ్ళు. బొట్టు బిళ్ళలు. బొట్టు బిళ్ళలు. మరి పదాలు రాయాలి కదా. గోళ్ళకు రంగు వేసుకుంటారు. గోడ మీద బల్లి ఉన్నది. గుళ్ళో పెళ్ళి జరుగుతుంది. కొబ్బరి నీళ్ళు ఆరోగ్యానికి మంచిది, తాగుతారు. బొట్టు బిళ్ళలు, నాకు బొట్టు బిళ్ళలు కావాలి. ఇలా వాక్యాలు కూడా రాయాలి. ఇక రాయండి బిట్టు. ఈ రాయండి బిట్టు క్లాస్ వర్క్లో కూడా రాయాలి. సరేనా? ఫస్ట్ చూడండి, కింది గుణింతాన్ని చదవండి. కింది గడిలో లా ఒత్తు చేర్చి రాయండి. ల లా లి లీ లు ళూ లే లే లై లో లో లౌ లం లహ అలా మామూలుగా ఇచ్చారనమాట. దానికి ఒత్తు చేర్చి రాయండి. కింద ఒకటి ఇచ్చారు కదా, లాకు లా ఒత్తు. ఆ విధంగా మొత్తం చదువుతూ రాయండి. కింది బొమ్మల పేర్లు చూడండి, రాయండి. ఏంటిది? దీన్ని ఏమంటారు? పళ్ళెం, గోళ్ళు, కళ్ళు, కాళ్ళు. బొమ్మలను చూసి ఇలా పేర్లు రాయండి. సరేనా? తర్వాత కింది గళ్ళులోని అక్షరాలతో పదాలను రాయండి. ఇది ఎంత పని, మనకు చాలా చిన్నది కదా. తాళ్ళు, గోళ్ళు, కీళ్ళు, ముళ్ళు, జోళ్ళు, నీళ్ళు, వేళ్ళు, కళ్ళు, రాళ్ళు, బళ్ళు, తేళ్ళు, తాళ్ళు, కోళ్ళు, పళ్ళు అన్నీ అలానే వస్తాయి. చూడండి, లు ఒకటి ఉంది, దాని పక్కన ఉండేటటువంటి అన్నీ రాయచ్చు. ఇంకా వేరే కూడా రాయచ్చా మరి? చూడండి, కళ్ళేం రాయచ్చు కదా, గొళ్ళేం రాయచ్చు కదా. చూడండి, ఆ విధంగా పదాలు రాయండి పక్కన. సరేనా? తర్వాత కింది పదాలతో వాక్యాలు రాయండి. గొళ్ళెం, తలుపుకు గొళ్ళెం వెయ్యాలి. నీళ్లు తాగడం మంచిది. గోళ్ళు కత్తిరించుకోవాలి. ఓకేనా? ఇలా అది రాసిన తర్వాత ఊబిట్టు. కింది పట్టిక ఆధారంగా వాక్యాలను రాయండి. కింది పట్టిక ఆధారంగా ఏం చేయాలట? వాక్యాలను రాయాలి. ఏంటిది? పున్నమి, వెన్నెల, చల్లన. పున్నమి, వెన్నెల, చల్లన. ఆవు పాలు, ఆవు పాలు ఏం చేయమన్న? కింది పట్టిక ఆధారంగా వాక్యాలను రాయండి. ఆవు పాలు బలం. ఎప్పుడు సత్యమునే పలకాలి. సంతోషమే సగం బలం. ఆవు పాలు ఆరోగ్యం అనాలి. సంతోషమే సగం బలం. తల్లిదండ్రులు కనిపించే దైవాలు. ఈ విధంగా వాక్యాలు రాయండి. తర్వాత సృజనాత్మక. బొమ్మలో అమ్మాయి అబ్బాయికి పేర్లు పెట్టండి. చెట్లకు నీళ్లు పోస్తూ ఏం మాట్లాడుకుంటున్నారో ఊహించి రాయండి. ఇది మీరు రాయాల్సినటువంటిది. ఓకేనా? జాగ్రత్తగా ఈ బిట్లను చేయండి. ఓకేనా పిల్లలు? థ్యాంక్ యూ, ధన్యవాదాలు.